హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను యాపిల్ సిరీస్ 7 వాచ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తాము. అన్బాక్సింగ్ చేసి లోపల ఏ విధంగా ఉంది, ఏ కలరు ఏంటి అనేది అని చూపిస్తాను మీకు. లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. దీని స్క్రీన్ వచ్చేసి 41mm అనమాట. చూడండి, అన్బాక్సింగ్ చేసిన తర్వాత లోపల వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు బెల్ట్కి సపరేట్, నార్మల్గా ఇది మనకు స్క్రీన్ డై సపరేట్ అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి చూడండి, మీరు చూసారు కదా ఆల్రెడీ నేను యాపిల్ వాచ్ సిరీస్ 6 నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు నేను క్లారిటీగా అన్నీ చెప్పాను ఏంటి అనేది. దాంతో పోలిస్తే ఇది స్క్రీన్ అనేది కాస్త చిన్నది, అది 45mm, ఇది వచ్చేసి 41mm అనమాట. అది వచ్చేసి బ్లాక్ కలరు, ఇది వచ్చేసి లైట్ గోల్డ్ షేడ్ అనమాట. ఇది స్క్రీన్ అనమాట. దాంతో పోలిస్తే ఇది కాస్త చిన్నది స్క్రీన్. దీంట్లో మనకు సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. మన హ్యాండ్ సైజుని బట్టి తీసుకోవాలి. అంతేకాకుండా ఇందులో మాన్యువల్ అయితే ఉంది. అంతేకాకుండా దీంట్లో ఛార్జర్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. వాచెస్కి ఇప్పుడు ఈ మధ్య వైర్లెస్ ఛార్జర్సే ఇస్తున్నాడు అనమాట. దీనికి వైర్లెస్ ఛార్జర్ అంటే డైరెక్ట్గా ఈ వాచ్కి వైర్ కనెక్ట్ చేయని అవసరం లేదు. జస్ట్ స్టిక్ చేస్తే ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. దీన్ని మనం పవర్ కేబుల్కి కనెక్ట్ చేసి ఈ ప్లేస్లో స్టిక్ చేస్తే స్టిక్ అయ్యి ఛార్జింగ్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. యాపిల్ 6 పోలిస్తే యాపిల్ 7 అనేది కాస్త త్వరగా ఛార్జ్ అనేది అవుతుందన్నమాట. ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే ఎక్కుతుందన్నమాట కంపేర్ టు 6తో పోలిస్తే. అంతేకాకుండా దీనికి తగ్గట్టుగా మనకు ఆ డైకి తగ్గట్టుగా మనకు బెల్ట్ కూడా ఇచ్చాడు. ఇది ఆల్మోస్ట్ వైట్ బ్లాక్ షేడ్లో అయితే ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు. ఇది వచ్చేసి యాపిల్ నైకీ మోడల్ అంటే మనకి ఇలా హోల్స్ ఉన్న బెల్ట్ అయితే వస్తుందన్నమాట. నార్మల్కి కూడా ఉంటాయి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే స్వెట్ వస్తుంది కదా పెట్టుకున్నప్పుడు. ఇదైతే ఈజీగా ఉంటుంది, ఇరిటేటింగ్గా ఉండదు అన్నట్లుగా నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ బెల్ట్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇందులో నైకీ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఈ విధంగా ఒకటి లార్జ్ అంటే హ్యాండ్ కొంచెం పెద్దగా ఉండే వాళ్ళకి చిన్న సైజు సరిపోదు కదా, కొందరికి చిన్నగా ఉంటుంది, పెట్టుకుంటే కొంచెం లూజ్ అవుతుంది ఎంత దానికి పెట్టుకున్నా కూడా. అందుకనేసి ఇక్కడ టూ సైజెస్ బెల్ట్స్ అయితే ఇచ్చాడు. సెకండ్ వన్ అయితే ఇదనమాట, ఈ కలర్లో అయితే ఉంది. ఇప్పుడు డైకి అయితే సెట్ చేసేసాను. మీరు ఈ డైకి సెట్ చేసేది చూడాలంటే నేను సిరీస్ 6 వాచ్కి చేశాను, ఆ వీడియో చూడండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు దీనికైతే ఛార్జింగ్ లేదు, దీనికి ఛార్జింగ్ పెట్టి ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ ఇందులో, ఏంటి స్పెషల్ 7లో అన్నట్టుగా. ఛార్జింగ్ అయిన తర్వాత మనం బటన్ గట్టిగా ప్రెషెస్ పట్టుకుంటే వాచ్ అనేది ఆన్ అయిపోతుంది. చూడండి, యాపిల్ సింబల్ వచ్చింది కదా, ఇప్పుడు వాచ్ అనేది ఆన్ అయింది. ఏంటి డిఫరెన్స్ 6కి 7కి అంటే ఒక పాయింట్ చెప్తాను ఇప్పుడు. కంపేర్ టు 6, 7 అనేది ఛార్జింగ్ ఒక 10 to 15 minutes ఫాస్ట్గా అయితే అవుతుందన్నమాట. ఇలా ఈ విధంగా స్టార్ట్ అయిన తర్వాత ఇది యాపిల్ వాచ్తో పేరప్ చేయమంటుంది. యాపిల్ వాచ్ వర్క్ కావాలంటే మనకు కంపల్సరీగా యాపిల్ ఫోన్ అయితే ఉండాలి, అది కూడా అప్డేటెడ్ వర్షన్ అయి ఉండాలి. ఇప్పుడు మనం పేర్ చేద్దాం. పేర్ చేయడానికి ఇలా చూపిస్తుంది యాపిల్ వాచ్. కంటిన్యూ అని క్లిక్ చేయండి మీ మొబైల్లో. తర్వాత ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్గా మీకా అని అడుగుతుంది. ఎవరికైతే వాళ్ళు క్లిక్ చేయండి. నేను మై సెల్ఫ్ అని క్లిక్ చేశాను. దాని తర్వాత ఈ విధంగా యాపిల్ వాచ్లో వస్తుంది, దాని అయితే స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత సెటప్ యాపిల్ వాచ్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఏ హ్యాండ్ పెట్టుకున్నారు, లెఫ్ట్ ఆర్ రైట్, దాన్ని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. తర్వాత కాస్త ప్రాసెస్ అయితే అవుతుంది. దాని తర్వాత మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలి. అగ్రీ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీకు ఏ పాస్వర్డ్ కావాలంటే ఆ పాస్వర్డ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ద పాస్కోడ్ అని అడుగుతుంది. మళ్ళీ మీరు ముందు ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మళ్ళీ రెండోసారి ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ. దాని తర్వాత స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మనకు టెక్స్ట్ ఏది కావాలి అని అడుగుతుంది అనమాట. మీకు టెక్స్ట్ సైజ్ స్మాలా బిగ్గా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఆన్ అయితే పెట్టుకొని నెక్స్ట్ కంటిన్యూ చేయండి. దీని తర్వాత షేడ్ సెట్టింగ్ అని వస్తుంది, ఓకే అని క్లిక్ చేయాలి. ఇక్కడ పర్సనలైజ్ ఫిట్నెస్ అండ్ హెల్త్ అంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ సెక్స్ ఫీమేలా మేలా, తర్వాత హైట్, తర్వాత వెయిట్ ఎంత ఉన్నారో, మీరు వీల్ చైర్ యూస్ చేస్తున్నట్టే వీల్ చైర్ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ యాక్టివిటీ, ఇక్కడ సెటప్ యాక్టివిటీ అని క్లిక్ చేయాలి. సెటప్ యాక్టివిటీ క్లిక్ చేసిన తర్వాత అవర్స్, డైలీ గోల్ అవర్స్ 12 hours అని పెట్టాలి. దీని తర్వాత ఇక్కడ మనం ఎనేబుల్ ద రూట్ ట్రాకింగ్
క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. నోటిఫికేషన్స్ కావాలంటే అన్ని ఎనేబుల్లో ఉన్నాయి కదా, అనేబుల్ చేసి కంటిన్యూ చేయాలి. మీరు హార్ట్కి సంబంధించిన ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేయాలి. దీని తర్వాత మనకు సేఫ్టీ అని వచ్చింది కదా, ఇక్కడ మనం కంటిన్యూ చేయాలి. దీని తర్వాత మనం ఇక్కడ డిస్ప్లే ఇచ్చాడు కదా, దాన్ని కంటిన్యూ చేయాలి. దీని తర్వాత మనకు గ్రిడ్ వియా లిస్ట్ వియా అని ఇస్తారు, ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయాలి. దీని తర్వాత వెల్కమ్ టు యాపిల్ వాచ్ అని వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకు ఇలా ఫోన్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం వాచ్లో చూస్తే చూడండి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు యాపిల్ వాచ్ రెడీ అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము ఇలా స్వైప్ చేస్తే మనకి ఏమంటుంది, ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు వైఫై కనెక్షన్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ బటన్ పైన రౌండ్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాప్స్ అన్నీ కనబడతాయి. మనకు ఫోన్లో ఏమైతే యాప్స్ ఉంటాయి ఇందులో అన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇది గ్రిడ్ వి అనమాట. దీన్నే మనం లిస్ట్ వి కావాలంటే ముందు నేను చెప్పాను కదా ఆప్షన్లో లిస్ట్ వి పెట్టుకుంటే లిస్ట్ లాగా ఇట్లా పైకి అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. మనం యాపిల్ 6తో కంపేర్ చేస్తే 7లో కొన్ని చేంజెస్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇది ఒక చేంజ్ అనమాట. ఇక్కడ మనకు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఫోన్లో వెళ్ళి రిప్లై ఇవ్వాలి కదా, అలా కాకుండా ఇప్పుడు 7లో వచ్చేసి మనం అక్కడే రిప్లై ఇచ్చేలాగా ఇలా కీప్యాడ్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది బాగా యూజ్ అవుతుందని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇలా ఈ విధంగా కీప్యాడ్ వస్తుంది. ఇలా ఈ విధంగా టైప్ చేసి మనం ఇక్కడే సెండ్ చేసే ఆప్షన్ ఉంది. ఇక్కడే కావాలంటే చూడండి సెండింగ్ ఆప్షన్ అయితే ఉంది. అంతేకాకుండా ఇందులో ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫొటోస్ చూసుకునేకి మాన్యువల్గా ఒకటే సైజు కాకుండా మనం ఇలా జూమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా పిక్చర్ ఏ విధంగా ఉంది, తర్వాత ఎంతవరకు జూమ్ చేయొచ్చు అంటే మనకు క్లారిటీగా ఉంటుంది. చూడండి యాక్చువల్ పిక్చర్ అయితే ఆ విధంగా ఉంది. ఇలా ట్యాప్ చేస్తే మనకు ఫోటో అయితే జూమ్ అయ్యింది. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంకొక చేంజ్ ఏంటంటే మనం వాచ్ బయటికి వెళ్ళినప్పుడు చూసుకుంటే చెక్ చేసుకుంటే 6తో కంపేర్ చేస్తే 7 అనేది ఇంకా బ్రైట్గా అనేది కనపడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ వాల్పేపర్ని మనం చేంజ్ చేసుకునేకి ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ షేక్ అవుతుంది కదా, ఇదొకటి. అంతేకాకుండా మనకి ఇలా రౌండ్గా మనకు క్లాక్ వైజ్గా వచ్చి మధ్యలో క్లాక్ లాగా ఉంటుంది, అదైనా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనం హెల్త్వి అవన్నీ ఇలా పైన డిస్ప్లేలో చూసుకోవడానికి కూడా ఇంకొకటి ఉందన్నమాట, అది ఇంకొక ఆప్షను. ఇలా కొన్ని చేంజెస్తో 6 తర్వాత 7 అనేది వచ్చిందనమాట. సిరీస్ 7, ఇది సిరీస్ 7 వాచ్. ఇలా చిన్న మార్పులతో 6 నుంచి 7 సిరీస్ అయితే వచ్చిందనమాట. ఇది నేను చూపించాలనుకున్న సిరీస్ 7 వాచ్ అన్బాక్సింగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.